నమస్తే. గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీలు ఆపరేషన్ సింధూర్ పై చేస్తున్నటువంటి విమర్శలకు లోక్సభలో అలాగే రాజ్యసభలో కూడా ధీటైనటువంటి జవాబు చెప్పింది అధికార పక్షం. ముఖ్యంగా జయశంకర్ గారు మాట్లాడినా, అమిత్ షా గారు మాట్లాడినా, రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినా, అందరికంటే తర్వాత మాట్లాడినటువంటి మోదీ గారు మాట్లాడినా కూడా ప్రతిపక్షాల నోళ్లు మూయించారని చెప్పాలి. అసలు నిన్న ఈరోజు అంటే సోమవారం మంగళవారం జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో హైలైట్స్ ఏంటి, ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు ఏంటి, మోదీ గారు ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటి అనే అంశం మీద కొన్ని విషయాలు ఇక్కడ భారతీయ సమాజం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఏం ఆరోపణలు చేస్తున్నాయి, అది కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, లేకపోతే ఇంకో పార్టీ కానీ, టీఎంసీ పార్టీ కానీ, ఎనీ పార్టీ ప్రతిపక్షాలు ఏం క్వశ్చన్ చేయాలి అనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. ఫర్ ఎగ్జాంపుల్, అకస్మాత్తుగా యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు? దానికి మోదీ గారు చాలా స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు. అకస్మాత్తుగా ఎందుకు యుద్ధాన్ని ఆపేశామంటే ట్రంప్ ఫోన్ చేశారనో లేకపోతే జేడీ వాన్స్ ఫోన్ చేశారనో కాదు. డీజీఎంఓ 3 రోజుల యుద్ధం తర్వాత పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేసి మేము తట్టుకోలేకపోతున్నాం మీ యొక్క దాడుల్ని, ఇక ఆపేద్దాం, ఇక్కడితో చాలు అని కాళ్ళ బేరానికి వస్తే యుద్ధం ఆపడం జరిగింది తప్ప ఎవరో డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేస్తేనో లేకపోతే పాకిస్తాన్కు భయపడో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉందనో కాదు. న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్కి మేము లొంగము, ఆ రోజులు పోయినాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మోదీ గారు, జయశంకర్ గారు. సరే, యుద్ధాన్ని కంటిన్యూ చేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది? లాజికల్గా ఆలోచించుకుందాం, ఎమోషనల్గా కాదు, లాజికల్గా ఆలోచించుకుందాం. యుద్ధాన్ని కొనసాగిస్తే పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్, ఓపెన్గా చెప్పాలంటే ఒక ఫెయిల్డ్ స్టేట్, నిండా మునిగినటువంటి దేశం, వాడికి పోయేదేం లేదు. కానీ భారత్ ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది, త్వరలో 3rd లార్జెస్ట్ ఎకానమీ కాబోతోంది, డెవలప్మెంట్లో త్వరగా అడుగులు పడుతున్నాయి. ఒక ఫుల్ స్కేల్ వారికి వెళ్తే, పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్ళడం వలన ఈ అభివృద్ధి, ఈ డెవలప్మెంట్ కుంటుపడుతుంది, కొంత ఫోకస్ డైవర్ట్ అవుతుంది. యుద్ధం అంటే మామూలు విషయం కాదు, డబ్బులతో పాటు చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఫోకస్ మొత్తం అక్కడ దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగని చెప్పి వాళ్ళు కాళ్ళబేరానికి రాకుండా యుద్ధం ఆగలేదు. కాళ్ళబేరానికి వచ్చింది పాకిస్తాన్ కాబట్టి యుద్ధం ఆగింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఇప్పటికీ కోలుకోలేదు. చావు దెబ్బ ఎలా కొట్టామో పార్లమెంట్లో కూడా విపక్షాల విమర్శలకి అలాంటి నోళ్లు మూయించేలాగా జవాబు చెప్పారు మోదీ గారు, అలాగే అమిత్ షా గారు కూడా. అండ్ నెక్స్ట్ పాయింట్, ఈ మనకు తెలుసు డెలిగేషన్, ఒక 7 ఎంపీల బృందాల్ని కేంద్ర ప్రభుత్వం సుమారుగా 32 దేశాలకు 33 దేశాలకు పంపించడం జరిగింది. అందులో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అందులో ప్రధానంగా శశి థరూర్ గారు ఉన్నారు కాంగ్రెస్కి సంబంధించి, అలాగే మనీష్ తివారీ గారు ఉన్నారు. వీళ్ళిద్దరినీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దూరంగా ఉంచింది అంటే నిజాలు బయటపడతాయని భయపడుతున్నారా? ఇది కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చేయాలి. వాళ్ళు ఎంపీలే కదా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులే కదా, అంటే ఆ బృందంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడకూడదు. మనీష్ తివారీ చాలా క్లియర్గా చెప్పారు, నేను మౌనంగా ఉండదలుచుకున్నాను, ఎందుకంటే నా మౌనమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతోంది. ఎందుకంటే ఈ శశి థరూర్ కానీ, లేకపోతే ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ, మనీష్ తివారీ కానీ, వీళ్ళందరూ కూడా వివిధ దేశాలకు వెళ్ళి ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేశారు, సక్సెస్ అయ్యారు. సో అది చెప్పినందుకు పార్టీ వాళ్ళని దూరంగా పెట్టింది. ఇక పెహల్గాం వరకు ఎలా వచ్చారు ఉగ్రవాదులు, ఇది క్వశ్చన్. ఈవెన్ ఖర్గే గారు మాట్లాడుతున్నారు. అండ్ ఆయన ఇంకో మాట కూడా మాట్లాడారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇదేం పెద్ద విజయం కాదు అంటే ఎవరిని అవమానిస్తున్నారు మీరు? మీకు మోదీ గారిని తిట్టాలనిపిస్తే తిట్టొచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలంటే విమర్శించవచ్చు. ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది ఎవరు? సైన్యం కదా. అంటే మిలిటరీ యొక్క ఆత్మస్థైర్యాన్ని మనం దెబ్బతీయలాగా మాట్లాడవచ్చా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది చిన్న విజయమా? అంటే సైన్యం చేసినటువంటి త్యాగాలకు, సైన్యం ధైర్య సాహసాలకు మనం ఇస్తున్నటువంటి విలువ అదేనా? ఇది ఖర్గే గారు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. పహల్గాం వరకు ఎలా వచ్చారు ఉగ్రవాదులు? వచ్చారు, కరెక్టే. అసలు అక్కడ ఆ పహల్గాం ఆ కొండపైన అది ఆల్రెడీ క్లోజ్డ్గా ఉండాల్సినటువంటి గ్రౌండ్ అది. కానీ అక్కడ లోకల్ గవర్నమెంటు
పర్మిషన్ లేకుండా, సరైన అథారిటీ లేకుండా దాన్ని ఓపెన్ చేసేసారు. సరే, మొత్తానికి వచ్చారు, జరిగింది. దాని నుంచి ఏమి ఎస్కేప్ కాదలుచుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్ కానీ. అండ్ ప్రియాంక గాంధీ గారు మాట్లాడతారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అని మాట్లాడుతున్నారు. ఈ దాడి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏమి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎస్, దాడి జరిగిన మాట వాస్తవం, 26 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం, దాన్ని అంగీకరించాలి. కానీ దాని తర్వాత ఏం జరిగింది? అండ్ ఇదే క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీని అడగాల్సి వస్తే, లేదా యూపీఏ గవర్నమెంట్ని అడగాల్సి వస్తే, గతంలో ప్రభుత్వంలో ఉంది వాళ్ళే కదా 2004 నుంచి 2014 వరకు జరిగాయి మనం చూసుకుంటే, 2004 నుంచి 2014 అంటే మోదీ గారు అధికారంలోకి రావడానికంటే ముందు ఆ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని అటాక్స్ జరిగాయో మనం చెప్పుకుంటే లెక్కలేదు. సుమారుగా ఒక 20-30 అటాక్స్ జరిగి ఉంటాయి. అటాక్ జరగకపోతే ఆశ్చర్యం, ఫలానా సంవత్సరంలో అటాక్ జరగలేదంటే ఆశ్చర్యం. 2005లో ఢిల్లీలో సీరియల్ బ్లాస్ట్లు జరిగాయి, 62 మంది చనిపోయారు. 2006లో ముంబై ట్రైన్ బ్లాస్ట్లు జరిగాయి, సుమారు 200 మంది చనిపోయారు. 2007లో సంజౌతా ఎక్స్ప్రెస్, అలాగే హైదరాబాద్లో ఇక్కడ గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళు, అప్పుడు కూడా ఒక 68 మంది 42 మంది వరుసగా వేరు సంఘటనలు చనిపోయారు. 2008లో జైపూర్ బ్లాస్ట్లు, అహ్మదాబాద్ బ్లాస్ట్లు, ఢిల్లీ బ్లాస్ట్లు, వీటన్నిటికి మించి 26/11 ముంబై అటాక్స్. ఇది ఒక కాలరాత్రి, సుమారు 180 మందికి పైగా చనిపోయారు. కసబ్ ఎవరు మర్చిపోలేరు. ఇలా చెప్పుకుంటే చాలా పెద్ద హిస్టరీ అవుతుంది నిజానికి. 2010లో జర్మన్ బేకరీ మీద బ్లాస్ట్ జరిగింది పూణేలో. ఛత్తీస్గఢ్లో నక్సల్ అటాక్ జరిగింది. 2013లో కూడా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్. ఇలా చెప్పుకుంటూ పోతే యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో లెక్కకు లేదు. ఇవి నేను చెప్పినవి కేవలం మేజర్ ఉగ్రవాద దాడులు. కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో మొత్తం మీద చూసుకుంటే అన్నీ కలిపితే ప్రాణాలు పోయాయి. మరి అప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో ఫెయిల్ అయిందా? ఇంటెలిజెన్స్ని అందామా? ఇది ప్రియాంక గాంధీ గారు కానీ, లేకపోతే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం మీద, ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నేను వెనకేసుకొని రావట్లేదు. వాస్తవానికి తప్పులు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా చిన్న పెద్ద జరుగుతాయి. ముఖ్యంగా సైన్యం విషయానికి వచ్చేసరికి, నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత విషయానికి వచ్చేసరికి ఒక్క మాట మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో విపక్షాలు విదేశీ గొంతుగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పాకిస్తాన్తో గొంతు కలుపుతారు, లేదా చైనాతో స్వరం కలుపుతారు. ఇది చాలా చాలా దురదృష్టం. రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, రఫేల్స్ 5-6 కూలిపోయాయి. అసలు మన దగ్గర ఎన్ని రఫేల్ విమానాలు ఉన్నాయో డిస్ప్లే పెట్టండి, అప్పుడు తెలుస్తుంది ఎన్ని కూలిపోయాయి, ఎన్ని ఉన్నాయనేది. అంటే డిఫెన్స్లో యుద్ధం జరిగినప్పుడు 2 వైపుల నష్టం జరుగుతుంది. అండ్ డిఫెన్స్కి సంబంధించి అన్ని విషయాలు ఓపెన్ ప్లాట్ఫామ్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు, పెట్టడం అంత సురక్షితం కూడా కాదు. ఎందుకంటే దేశ భద్రత విషయంలో సైన్యం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. యుద్ధం జరిగినప్పుడు మన వైపు కూడా పాక్షికంగా ఎంతో కొంత నష్టం జరగవచ్చు. అలాగని చెప్పి ఎక్కడ రఫేల్ కూలిపోయిందని చెప్పలేదు. సరే, కూలిపోయిందని కాసేపు ఆ మాటలు నిజం అనుకుంటే ఆధారాలు చూపించాలి కదా. భారత్ చేసిన దాడులన్నీ కూడా వీడియోలు, ఫోటోలతో సహా, ఎందుకంటే సబూత్ అడుగుతారు కదా, సాక్ష్యం అడుగుతారు కదా. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి అనడానికి ఆధారాలు ఏంటని గతంలో అడిగారు కదా. ఇప్పుడు కూడా అలా అడుగుతారేమో. మేబీ వాళ్ళ కోసమని కాకపోయినా ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ చూపించాలి కదా, ఇది మేము ప్రిసైజ్ అటాక్, ఇది మా శక్తి, మేము తలుచుకుంటే ఇవి చేసి చూపించగలమని చెప్పి 12-13 స్థావరాల మీద దాడులు చేసి కేవలం 22 నిమిషాల్లో వెనక్కి రాగలిగింది మన సైన్యం. పని పూర్తి చేసి రాగలిగింది. అది మన సత్తా. సో అక్కడ కూడా మనము సైన్యం విషయంలో కూడా రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతిపక్ష పార్టీలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నా పాయింట్ ఏంటంటే, మోదీ గవర్నమెంట్కి, మోదీ సర్కార్కి లేదా కేంద్ర ప్రభుత్వానికి మీరు క్రెడిట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మీరు ప్రత్యర్థులు కాబట్టి, రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి. అట్లీస్ట్ సైన్యాన్ని గౌరవించండి, ఆర్మీని గౌరవించండి, ఎయిర్ ఫోర్స్ని గౌరవించండి, నేవీని గౌరవించండి. మీరు మోదీ సర్కార్ని సరే కాసేపు పక్కన పెట్టేసేయండి, సైన్యాన్ని గౌరవించాలి కదా. మీకు గౌరవం దక్కుతుంది. ఈరోజు ప్రభుత్వాలు మారుతాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంది. గతంలో మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా. సో ఈ విషయాన్ని విపక్షాలు అర్థం చేసుకుంటే బాగుంటుంది. మోదీ గారు ఇంకో మాట కూడా చెప్పారు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడం ద్వారా విపక్షాలు లేదా కాంగ్రెస్ పార్టీ హెడ్లైన్స్లో ఉండొచ్చు, కానీ ప్రజల హృదయాల్లో ఉండరు. నిజం, అది నిజమేమో అనిపిస్తోంది. ఇలాంటి విషయాల్లో దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేస్తారా? అంటే ఉగ్రవాదుల్ని చంపడానికి ముహూర్తాలు కావాలా,
అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నారు సమాజ్వాదీ పార్టీ నుంచి. ఏం మాట్లాడతారు ఆయన? ఇప్పుడే ఎందుకు జరిగింది? పార్లమెంటు జరుగుతున్న సమావేశాల సందర్భంగా ఇన్ని రోజులు 90 రోజుల పైన 99 రోజులు అయిపోయింది, ఇన్ని రోజులు ఎందుకు పట్టుకోలేకపోయారు, ఇప్పుడే ఎందుకు పట్టుకుని ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు? అదొక పెద్ద అనుమానం. అంటే కొంచెం లాజిక్ ఉండాలి కదా మనం ఏం క్వశ్చన్ చేస్తున్నామో. ఇంకొక నాయకుడు ఎవరో మాట్లాడతారు, గౌరవ్ గొగోయ్, అసోం, ఎందుకు మనం పాకిస్తాన్ బోర్డర్ దాటి వెళ్ళి మనం కొట్టలేదు? అయ్యా, వార్ఫేర్ యుద్ధ తంత్రాలు మారాయి. ఒకప్పట్లాగా బోర్డర్ దాటి వెళ్ళి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. టెక్నాలజీ పెరిగిపోయింది, మన దగ్గర శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఇక్కడి నుంచే మనం కొట్టగలిగినప్పుడు బోర్డర్ దాటి మన ప్రాణాలని, మన సైనికుల ప్రాణాలను ఎందుకు రిస్క్లో పెట్టాలి? ఈ చిన్న లాజిక్ అర్థం కాలేదు ఆ గౌరవ్ గొగోయ్కి. అండ్ ఈవెన్ అఖిలేష్ యాదవ్ కూడా ఏం మాట్లాడతారు? ఆయన కొంచెం సెన్స్ ఉండాలి కదా, లాజిక్ ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడే ఎందుకు చేశారంటే ఉగ్రవాదులను చంపడానికి ముహూర్తాలు ఏమైనా ఉంటాయా? ముహూర్తాలు చూసుకొని ఉగ్రవాదులను చంపుతారా? వెతుకుతున్నారు. ఇన్ని రోజులైనా కూడా దేశం దాటకుండా వాళ్ళని కట్టడి చేయగలిగింది కదా, ఒక ముగ్గురిని అంతా పొందించగలిగారు కదా. అట్లీస్ట్ భద్రతా దళాలకి అట్లీస్ట్ సెల్యూట్ కొట్టండి. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయి, అమెరికా కానీ, చైనా కానీ, ఈవెన్ రష్యా కానీ, నేషనల్ ఒక వ్యక్తి, ఒక జాతీయ, ఒక సైన్యం సాధించినటువంటి విజయం అది. ఆ మాత్రము దీని కూడా లేకుండా అక్కడ కూడా రకరకాల అనుమానాలు. పాకిస్తాన్ ఇక్కడ వీళ్ళు చేసేటువంటి స్టేట్మెంట్స్, ట్వీట్లు పాకిస్తాన్లో కొన్ని పొలిటికల్ పార్టీలకి అస్త్రాలుగా, ఆయుధాలుగా మారాయి. అంటే అక్కడ పోస్టర్ బాయ్ లాగా మారారు ఇక్కడ మన పొలిటీషియన్, మన అపోజిషన్ లీడర్స్. ఇది చాలా విచారించదగిన విషయం అనిపిస్తోంది నిజానికి. అండ్ ఇంకొక మాట, 193 దేశాల్లో మోదీ గారు మాట్లాడినటువంటి కీ పాయింట్స్లో ఇది కూడా ఒకటి. 193 దేశాల్లో కేవలం 3 దేశాలు మాత్రమే పాకిస్తాన్కి సపోర్ట్ చేశాయి. ఆ 3 దేశాలు ఏంటో కూడా చెప్తా. టర్కీ, చైనా, ఇంకొక ముస్లిం కంట్రీ ఏదో ఒకటి ఉంది. 3 దేశాలు మాత్రమే. మిగిలిన అన్ని దేశాలు కూడా, కొన్ని దేశాలు బాహాటంగా వచ్చి భారత్కు మద్దతు తెలపకపోవచ్చు, కొన్ని న్యూట్రల్గా ఉన్నాయి. చాలా వరకు భారత్కు కేస్ ఇది తప్పు అని బ్రిక్స్ సమిట్లో కానీ అంతకుముందు జరిగినటువంటి కొన్ని అంతర్జాతీయ సదస్సుల్లో పహల్గామ్ దాడిని ఖండించాయి ఓపెన్గా. అది జాలదా పాకిస్తాన్కి? పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో భారత్ కొట్టినటువంటి దెబ్బకి ఇప్పటికీ పూర్తిగా పాకిస్తాన్ కోలుకోలేదు. అంటే పాకిస్తాన్కి క్లీన్ చిట్ ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే విపక్ష పార్టీలు, సమాజ్వాదీ, టీఎంసీ, ఎనీ అదర్ పార్టీ? పాకిస్తాన్ వాయిస్తో మన వాయిస్ ఎందుకు మ్యాచ్ అవుతోంది? ఇది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సో ఫైనల్గా ఇక్కడ ఈ వీడియో ముగించే ముందు ఒకటే క్వశ్చన్ మా ప్రేక్షకులను అడుగుతున్నా. కేవలం ప్రధాని మోదీపై ఉన్నటువంటి ద్వేషమో, లేకపోతే అయిష్టత, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక అసూయన, దాంతో దేశం మొత్తాన్ని ఫణంగా పెడుతున్నారా? ఒక వ్యక్తి మీద కోపంతో సైన్యాన్ని కూడా ఆత్మస్థైర్యం దెబ్బతీసేలాగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయా? ఈరోజు, నిన్న అంటే సోమవారం, మంగళవారం పార్లమెంటు సమావేశాలు జరిగినటువంటి తీరు, విపక్ష నేతలు మాట్లాడినటువంటి తీరు పట్ల మీరేమనుకుంటున్నారో, అది రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఇంతవరకు నేను మాట్లాడినటువంటి పాయింట్స్లో ఏమన్నా లాజిక్ ఉందా? సహేతుకంగా కనిపిస్తున్నాయా? కేవలం కేంద్ర ప్రభుత్వం మీద బురద తల్లడమే పనిగా, టార్గెట్గా ఈ కామెంట్స్ అన్నీ చేశారా? మోదీ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నట్టుగానే కనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలని, ఎలాంటి టాపిక్స్ని కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్స్ని. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.